అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. దేవి నవరాత్రిలో అమ్మవారికి పెట్టే 3వ రోజు ప్రసాదం అండి కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నాన్ని ఎలా రెడీ చేసుకోవాలో వివరంగా చేసి చూపిస్తాను. చేద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యంతో అన్నం రెడీ చేసుకోవాలి. పొడి పొడిగా రెడీ చేసుకోండి. చూసారా ఎంత పొడిగా ఉందో. కొబ్బరన్నానికి అన్నం పొడి పొడిగానే ఉండాలండి. ఒక కొబ్బరి చిప్ప అండి, గ్లాస్ బియ్యానికి చిప్ప సరిపోతుంది. ఆ చిన్న కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ బ్రౌన్ పాట్ అంతా తీసేనండి, తెల్లగా కనిపించాలని. ఈ చిన్న చిన్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని కూర వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా తెల్లగా అందంగా కనిపిస్తుందని అండి, కొబ్బరి రైస్లోకి తెల్లగా ఉండాలి కదా అని ఇలా రెడీ చేశాను. దీన్ని పక్కన పెట్టేసుకుని ఈసారి చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఒక స్పూను పచ్చెనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను ఆవాలు, స్పూన్ జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. మంట మాత్రం సిమ్లో పెట్టి వేయించండి. మనకి పోపులు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కొబ్బరన్నం. కొబ్బరన్నానికి కమ్మదనాన్ని ఇచ్చేది ఈ పోపులేనండి. చూడండి, పోపులన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూర వేసి మంట సిమ్లోనే పెట్టి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఈ పోపుల్లో కొబ్బరి వేసి వేయించడం వల్ల కమ్మగా రెడీ అవుతుందండి. కొబ్బరి బాగా వేగి మంచి కమ్మట వాసన వస్తుందండి. ఈ కమ్మట వాసన వచ్చినప్పుడే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. కొబ్బరి కూరలో పచ్చిదనం పోతే సరిపోతుందండి. కలర్ ఏమి మారనవసరం లేదు, తెల్లగానే కనిపించాలి మనకి. ఈసారి కొబ్బరి పోపు రెడీ అయిపోయినట్టే. ఈ రెడీ అయిన పోపులో అన్నం వేసేసుకోవచ్చు. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఉందో. మీకు ఎప్పుడైనా మెత్తగా అయిపోతే అన్నాన్ని కొద్దిసేపు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, విడివిడిగా రెడీ అయిపోతుంది. ఇదేనండి టిప్పు. అన్నం ఎప్పుడన్నా మెత్తపడితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే గట్టిగా విడివిడిగా రెడీ అవుద్ది. ఇలాంటి రైసులు చేసుకున్నప్పుడే మనకి అన్నం పొడి పొడిగా ఉండాలి. ఈ పోపులో అన్నాన్ని అంతా వేసేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, మంట పని లేదు. ఈ పోపులో అన్నం కలిసిపోతే సరిపోతుంది. మనం ఇలా పూజలప్పుడే కాకుండా ఉత్తప్పుడు కూడా పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టవచ్చు. ఇలా రెడీ చేసి మనం టిఫిన్గా కూడా తినొచ్చండి. మన ఆరోగ్యానికి కూడా మంచిది కొబ్బరి అది తినటం వల్ల. కొబ్బరి అన్నం చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. అన్నీ రెడీ చేసుకున్నామంటే 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ముందు రోజే చూపిస్తున్నానండి, మీరు కూడా ఈ దసరాకే ఇలా రెడీ చేసుకుంటారని. ఈ కొబ్బరి అన్నాన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని మంచి కలర్ మారే వరకు వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి వేయించండి, వెంటనే వేగిపోద్దండి. నెయ్యి వేడికే వేగిపోయి కలర్ మారిపోద్ది. జీడిపప్పు వేగిపోయిందండి. నేతితో సహా ఈ జీడిపప్పుని ఈ కొబ్బరి అన్నంలో వేసేసుకుని కలిపేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందని నేతితో రెడీ చేసిన జీడిపప్పు కదండి, లాస్ట్లో వేద్దాం కదా అని ముందే వేయలేదు. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నంలో బాగా కలిపేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన 3వ రోజు ప్రసాదం అండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఒక రోజు ముందే చూపిస్తున్నానండి మీకు, మీరు రెడీ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారని. మీరు కూడా తప్పకుండా ఈ దసరాకి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.